తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మణిద్వీప వర్ణన చాలా చాలా మహిమాన్వితమైనటువంటి వర్ణన అని చెప్తుంటారు. లక్ష్మి అనుగ్రహాన్ని చాలా త్వరితగతిన పొందుతాం మణిద్వీప వర్ణన అనేది చేయటం మొదలు పెడితే, అంటే అది పారాయణ లాగా చేస్తే అనేది వింటూ ఉంటావు. ఏమిటి అంత వైశిష్ట్యం దానికి? అలాగే ఖచ్చితంగా ఎటువంటి కోరిక నెరవేరుతుంది మణిద్వీప వర్ణన చేస్తే కనుక? ఇది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అమ్మవారు మనకి మణిద్వీప వర్ణన గురించి చెప్పే భాగ్యం కలిగించింది కాబట్టి ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరికైనా చతుర్థ భావం పాడైంది అనుకోండి వాళ్ళ జన్మ జాతకంలో, 4th హౌస్ అంటారు. 4th హౌస్లో ఉండేవి ఏమిటంటే విద్య, తల్లికి సంబంధించిన, మనసుకు సంబంధించిన, అదేవిధంగా వాళ్ళ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన. అందుకే చూడండి, మనకి ఎవరి ఇంట్లో వాళ్ళు అమ్మయ్య ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు? గృహము మనసు రెండు ఒకటే భావం. ఓకే ఓకే. అందుకే అమ్మయ్య ఇంట్లో అమ్మయ్య చాలు అవును, నాకు నిద్ర పట్టలేదండి వేరే చోట అంటారు. అంటారు. ఇంట్లోనే ఎందుకు? నిద్ర పడుతుంది. ఎందుకంటే ఇల్లు స్థానము మనస్థానము ఒకటే. ఇల్లు మనస్థానము తల్లి స్థానం ఒకటే. అందుకే మనిషి తల్లి దగ్గర చాలా హ్యాపీగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తుంది కదా సార్ ఆస్ట్రాలజీ. ఏమీ లేదు, ఆస్ట్రాలజీ లేదని భలే కొట్టిపాడేస్తారు. అమాయకంగా అనిపిస్తారు అట్లాంటి వాళ్ళు నాకైతే. బికాస్ ఇంత నిగూఢంగా చిన్న పాయింట్ ని కూడా వదిలిపెట్టదు ఆస్ట్రాలజీ. ఇస్ ఇట్ సార్? అవునండి, Correct time? ఖచ్చితంగా ఖచ్చితంగా. మొన్నొకసారి ఇట్లాగే సరదాగా ఒక స్టూడియోలో నాకు చెప్పండి సార్ అన్నాడు ఒక కెమెరామెన్. అంటే చూసి, నువ్వు పుట్టక ముందు విషయం ఒకటి చెప్తా అన్న. ఏంటంటే, మీ యొక్క సిస్టరు నీకంటే ముందు పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్భంలో ఉండగా ఉమ్మనీరు మింగేశారు, అవునా కాదో చెప్పాను. థర్డ్ హౌస్కి చంద్రశని కాంబినేషన్ వచ్చింది. థర్డ్ హౌస్ ఇస్ సిబ్లింగ్. చంద్రశని అది కుంభరాశిలో పడింది. అది కుంభమేసి లోపల ఉండడం, దానికి ఏం పెద్ద ఫార్ములాస్ ఏం లేవు. అది అనుకోకుండా ఇది జరిగి ఉంటుందని నాకు అనిపించింది. అది ఎవరికైనా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే దేవతా ఉపాసన చేయాలి. దాని సబ్జెక్ట్ మీద ఇది ఉంటే ఎవరైనా చెప్పగలుగుతారు. అది పెద్ద విషయం ఏం కాదు. అవునన్నాడు. అవునన్నాడు. నా దగ్గర వీడియో కూడా ఉంది, చూపిస్తాను. నేను వీడియో తీసా కావాలని. అయితే అట్లా చిన్న చిన్న విషయాలు కూడా, అంటే మీరు చిన్న చిన్న విషయాలు అన్నారు కాబట్టి ఆ విషయం తీసుకొచ్చాను ఇప్పుడు నేను మీకు. కాబట్టి ఏంటంటే, ఎవరికైనా 4th హౌస్ స్పాయిల్ అయితే వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుందాము అనుకున్నప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుందండి. అంటే ప్రాపర్టీ హౌస్ పాడైతే చాలు, మీరు ప్రాపర్టీ కొందాం అనగానే ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. అంటే ఇంట్లో గొడవలు అవడం, కొన్న ప్రాపర్టీ కొన్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది రావడం. అంటే అది అమ్మేసేదాకా వాడికి ఇబ్బంది పోదు. కొన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది, అది అమ్మేసాక పోతుంది, మళ్ళీ ఇంకోటి కొంటాడు, మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అందుకే ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, ఏ సమయంలో కొనాలి, పాజిటివ్ ట్రిగరింగ్ అండ్ నెగిటివ్ ట్రిగరింగ్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. అంటే మీకు ఒక భావం పాజిటివ్గా ట్రిగర్ అవుతుందా, నెగిటివ్గా ట్రిగర్ అవుతుందా, అది వివాహానికి చూసుకోవాలి, గృహానికి చూసుకోవాలి, సంతానం పొందేటప్పుడు చూసుకోవాలి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకోవాలి. అలా పాజిటివ్ ట్రిగర్ అవుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేది మీకు బాగా కలిసి వస్తుంది. నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అలా ఈ మణిద్వీప వర్ణన ఏదైతే ఉందో, మీకు ఏదైతే చతుర్థ భావం పాడైందో ఆ పాడైనటువంటి దోషము తగ్గడానికి మీరు ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే మీ చాట్లో యోగం లేదు, కానీ అమ్మవారు ఇస్తుంది. ఒక్కోసారి ఇస్తున్నప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, అది అమ్మవారు ఇచ్చింది ఇంకా అల్టిమేట్. అలాగా ఈ మణిద్వీప వర్ణన మీకు ఆస్తి పొందడానికి, లేదు తాతగారి ఆస్తి ఇబ్బందుల్లో ఉందండి, తండ్రి గారి ఆస్తి ఇబ్బందుల్లో, తాతగారి ఆస్తి అంటే 8వ స్థానం, తండ్రి గారి ఆస్తి అంటే 12వ స్థానం, ఇవేమైనా ఇబ్బందుల్లో ఉన్నాయన్నప్పుడు కూడా మణిద్వీప వర్ణనతో పాటు వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటే ఆ దోషం కూడా పోతుంది. అంటే కలపాలి దానికి, ఏది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లిటిగేషన్స్లో ఉన్నాయి అన్నప్పుడు. ఎందుకంటే మణిద్వీప వర్ణన చేసుకుంటే ఎందుకు అవుతుంది అంటే, అమ్మవారి యొక్క శరీరం ఏదైతుందో మంత్రమయము అని చెప్తుంటారు. అమ్మవారు వేసుకునేటువంటి ఆభరణాలు మంత్రమయం. అమ్మవారి యొక్క ప్లేస్ అది మణిద్వీపం అనేటువంటిది. ఆవిడిల్లుని మనం గనక స్మరించుకుంటే ఆవిడ మనకు గృహయోగాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఎలా అంటే చూడండి, మనం అంటూ ఉంటాం సహవాస దోషం అని ఒకటి ఉంది. ఎవరితో ఫ్రెండ్తో కొన్ని రోజులు మనం ఉండగానే వాడి అలవాట్లు మనకు వస్తాయి, మన వాటికి వెళ్తాయి. వాడు మాట్లాడినట్టు మనం మాట్లాడుతుంటాం. అలా కాబట్టి
మనులతో కూడినటువంటి గృహం ఆవిడకు ఉంది కాబట్టి ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆ మణిద్వీపం యొక్క ఎనర్జీ వల్ల మనకు ఒక గృహం వస్తుంది. సహవాస యోగం అవుతుంది అప్పుడు. సహవాస యోగం అవుతుంది. అంతే కదా సార్? ఎందుకంటే చాలా మంది అంటుంటారు, ఏమండి ఏం దేవుడిని పట్టుకుంటేనే మన కర్మ కదా అంటే, ఒకటే చెప్తాను నేను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, సూర్య కిరణాల వల్ల ఒక చెట్టు ఉంది, ఒక మొక్క ఉంది. ఆ మొక్కకు ఉండేటువంటి ఆకు చక్కగా పెద్దదవ్వచ్చు సూర్యకిరణాల చేత, పుష్పం విసిగించుకోవచ్చు, వికసించవచ్చు. సో వికసించేటువంటి ఆ యొక్క పుష్పం సూర్యకిరణాల వల్ల అవుతుంది. అవును. కానీ అదే చెట్టుకున్నటువంటి ఆ ఆకును కానీ ఆ యొక్క పువ్వును కానీ తీసి పక్కన పెట్టి సూర్యకిరణాలు పడితే ఏమవుతుంది? మాడిపోతుంది. అవును. అంటే చెట్టు ఈజ్ భగవంతుడు, నువ్వు ఒక పుష్పము ఆకు అనుకుంటే సూర్యకిరణాలు అనేటువంటి ఎనర్జీ నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు చెట్టుతో ఉంటేనేమో నువ్వు బాగుంటావు, బయటకు వచ్చినప్పుడేమో మాడిపోతావు. అమేజింగ్. బాగా చెప్పారు సార్. అంటే దైవాన్ని మనం ఎందుకు పట్టుకోవాలంటే దైవం నుంచే మన ప్రతిదీ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ దైవాన్ని పట్టుకొని ఉండాలి. దైవం ఈజ్ మనకు ఒక కనెక్టివిటీ. బ్యూటిఫుల్ సార్. అట్లా. రైట్. సో సో అలా మనకి ఉండేటువంటి దోషాలు కూడా ఇది నేను ఎందుకు చెప్పానంటే, మన జన్మజాతకంలో పూర్వజన్మల్లో చేసిన కర్మ వల్ల కొన్ని దోషాలు ఏర్పడతాయి, కొన్ని బ్యాడ్ కర్మాస్ వల్ల. ఆ బ్యాడ్ కర్మాస్ను అర్థం చేసుకొని ఇక్కడ నుంచి నేను ఆ కర్మలు చేయనని చెప్పి నిశ్చయించుకొని మీరు ఎప్పుడైతే అమ్మవారిని పట్టుకుంటారో, మణిద్వీప వర్ణన ఎప్పుడైతే చేస్తారో, ఇది ఎలా చేస్తారు ఏంటని అడుగుతుంటారు చాలా మంది. అవును సార్. అందరికీ తెలుసు మణిద్వీప వర్ణన అంటారు, కానీ చక్కగా మీరు అమ్మవారి పటం పెట్టుకొని, లలిత అమ్మవారి పటం పెట్టుకొని వర్ణన చేస్తూ మీరు చక్కగా కుంకుమ వేస్తూ చేయొచ్చు, సామూహికంగా చేయొచ్చు. వర్ణన చేసిన తర్వాత మీరు ఆ అమ్మవారికి హోమం చేయొచ్చు, అదే నామంతో జపం చేయొచ్చు, హోమం చేయొచ్చు, అదేవిధంగా తర్పణం చేయొచ్చు, భోజనాలు కూడా పెట్టొచ్చు. అదే నామం చదువుతూ తర్పణం ఎందుకండి ఎందుకు ఇన్ని చేస్తారు అంటే, కొన్ని సార్లు వాళ్ళకి జన్మజాతకంలో అగ్ని భూ వాయు జలతత్వాలు గల రాసులు ఉంటాయి. అగ్నితత్వం అంటే ఏంటి? మేషము, సింహము, ధనస్సు. ఈ రాసుల్లో కనుక బ్యాడ్ కాంబినేషన్ ఏర్పడి అది కనుక చతుర్థ భావం అయితే అగ్ని సంబంధంగా వచ్చే నష్టాలు కొన్ని ఉంటాయి. అప్పుడు హోమం చేస్తూ పోతుంది ఆ దోషం. భూతత్వ రాశులు అంటే ఏమిటి? వృషభము, కన్య, అదేవిధంగా మకరము. అప్పుడు దానం ఇవ్వడం ద్వారా లేదా అన్న ఇది చేయడం ద్వారా, అన్నదానం చేయడము, లేకపోతే నలుగురిని పిలిచి భోజనాలు పెట్టడం ద్వారా పోతుంది. వాయుతత్వం పారాయణం. అందుకే చూడండి, థర్డ్ హౌస్ ఇయర్స్ వినడం, పారాయణం చేయడం. అంటే వాయుతత్వ రాశులు ఏంటంటే మిథునము, తుల, కుంభరాశులు వాయుతత్వ రాశులు. కాబట్టి పారాయణం చేయడం ద్వారా పోతుంది. జలతత్వ రాశుల్లో కనుక పాపగ్రహ సంబంధాలు ఉండి అక్కడ దోషం ఏర్పడ్డప్పుడు, అంటే కర్కాటకము, వృశ్చికము, మీన రాశులు ఏర్పడ్డప్పుడు తర్పణం చేయడం, అభిషేకాలు చేయడం ద్వారా దోషం పోతుంది. అందుకు పెట్టారు. అంటే మీరేమో ఒక కోణంలో చూస్తేనేమో వీటికి, మీరు గండాలు చూసేటప్పుడు కూడా జలరాశుల్లో ఉండి జలగండాలు ఉంటాయి, అగ్నితత్వ రాశిలో పడితే అగ్నిగండాలు ఉంటాయి. అట్లా అనమాట. ఓకే, ఓకే, అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఈ సొంత ఇంటి కళ ఎందుకనో నెరవేరట్లేదు మీరు అన్నట్టుగా, కొందాము అనుకున్నప్పుడే గొడవలు వచ్చేస్తున్నాయి. అసలు భార్యాభర్తలకు కూడా సఖ్యత ఉండదు ఈ విషయంలో. తనేదో అంటాడు, ఆవిడేదో అంటుంది. నాకు నచ్చలేదు అంటది, మొత్తం ఇల్లు కొన్నాక వీడికి ఏమో అర్థం కాదు, ఇది ఏమిట్రా ఇంత పెద్ద ఇల్లు కొంటే నచ్చలేదు అంటే. ఎన్ని చూసినా నచ్చట్లేదు అంటారు అసలు కొనక ముందైతే. ఇల్లు మనల్ని ఎంచుకుంటుందండి, మనం ఎంచుకోవడం కాదు ఇల్లుని. ఇల్లు మనల్ని చూజ్ చేసుకుంటుందట. అందుకే దాన్ని యోగం అని పెట్టారు పేరు. అందుకే కదా ఆ స్థానాన్ని క్లీన్ చేయటం గానీ, ఆ భూదేవి ఆ ప్లేస్ లో మనకి యోగాన్ని కలిగిస్తుంది. చక్కగా క్లీన్ చేసి ముగ్గేసి చక్కగా అందంగా పెట్టుకుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మణిద్వీప వర్ణనని ఖచ్చితంగా ఆకలింపు చేసుకుని దాన్ని నేర్చుకుని, అంటే సరళంగా కూడా పాట రూపంలో కూడా అవైలబుల్ గా ఉంది. అది కూడా ఫలితం ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుంది. మీ మనసు కనెక్ట్ అవ్వడం కావాలి, అది పాట పద్యమా అలా అని కాదు. రైట్ సార్, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.